పాలన ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే